చూసావా, సొంత తల్లిదండ్రులే నిన్ను నమ్మి ఇంటి డాక్యుమెంట్స్ ఇవ్వలేకపోతే మరి మా అమ్మ వాళ్ళు పరాయి వాళ్ళు ఎందుకు ఇస్తారండి? సుఖపడేది వాళ్ళ కూతురే అని. అబ్బచా, కూతురు సుఖపడుతుందనే కదా కట్న కానుకలు బంగారు నగలు ఇచ్చి 10 ఊర్లు చెప్పుకునేలా ఎప్పటికీ మర్చిపోలేని విధంగా అంగరంగ వైభవంగా చేసి పంపించారు పెళ్లి. ఇంకా అంతే, వాళ్ళవంతా అయిపోయిందండి. అబ్బా, ఏం వెనకేసుకొస్తున్నావురా మీ వాళ్ళను. వెనకేసుకోరావడం ముందేసుకోరావడం కాదు, ఉన్న విషయం చెప్తున్నాను. అలాగనే అంత కఠినస్తులేం కాదు మళ్ళీ మా వాళ్ళు. అనారోగ్యం అంటేనో లేదా చదువు ఆగిపోతుందంటేనో ఖచ్చితంగా వాళ్ళ చేతనెంత సహాయం చేస్తారు వాళ్ళు. అంతేగాని బిజినెస్ తొక్క తోట కూర అంటే మా వాళ్లే కాదు మీ వాళ్ళు కూడా హెల్ప్ చేయరు. పోమ్మా చూసినాం కానీ ఇలాంటివన్నీ మస్తుగా అంటారు. అర్థమైందా? కాబట్టి బుర్రలో నుంచి బిజినెస్ అనే ఆలోచన తీసేసి మట్టంగా మర్యాదంగా పోయి ఉద్యోగం చేసుకో, అదే మంచిది మనకు.